దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగును గాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్య భాగం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ఈ వాక్య భాగంలో పూర్వమున్నట్టు అనే మాట గమనించాలి. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేస్తాను అంటే ప్రస్తుతము పూర్వమున్నట్టుగా లేరు. బలహీనమైపోవడము, నిరాశ చెందడము, నిస్పృహలో ఉండడము, విశ్వాసము సన్నగిల్లిపోవడము, ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మనకు సూచిస్తున్నాయి. పూర్వం ఉన్నట్టుగా మిమ్మల్ని నివాస స్థలంగా చేసి అని రాయబడ్డది. కనుక పూర్వము ఉన్న మన ఆత్మీయ జీవితము, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఆత్మీయ జీవితాన్ని మనము చూస్తే అంత విశ్వాసత, అంత నమ్మకత్వము, అంత నిరీక్షణ ఏమీ లేని విధంగా కనబడుతుంది ఈ వాక్య భాగములో. అందుకనే మునుపటి కంటే అని రాయబడ్డది, అధికమైన మేలు మీకు కలుగచేస్తాను. మనుషులంగా మనకు ఈరోజు, రేపు లేదా ఎల్లుండి లేదా నెక్స్ట్ వీక్ అంత మట్టుకే మనకు విశ్వాసము, నమ్మకము, ధైర్యము కలిగి ఉంటాం. కానీ ఆ పై దినాలలో ఏమాత్రం విశ్వాసాన్ని మనం కలిగి ఉండం. చూడండి, దేవుని యొక్క మాటలోని ఉద్దేశము, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు దేవుడుగా ఉన్నాడని తెలుసుకోవటం లేదా అని? మరి అవును. ఎందుకంటే మనకున్న పరిస్థితులు అన్నీ కూడా ఎప్పుడు బలహీనపరుస్తూ ఉంటాయి. మన విశ్వాస జీవితాన్ని నిరాశ చెందడానికి అవకాశం కల్పిస్తుంటాయి పరిస్థితులన్నీ. మనకెప్పుడు పరిస్థితులు మనము ధైర్యము, అలాగనే భవిష్యత్తు గురించిన నిరీక్షణ, నమ్మకము అనేటివి కలిగి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు ఉంటాయి, ఎక్కువ శాతము మన పరిస్థితులు, మనుషులు మనకు పూర్తి వ్యతిరేకంగా అవి మనకు ఉంటాయి. ప్రతికూలమైన పరిస్థితుల్లోనే కలిగి ఉంటాం. నిజంగా మనం ఆలోచన చేస్తే భక్తి అంటేనే మన ఆత్మీయ స్థితిలో ప్రతికూలమైన పరిస్థితిలో వెళ్ళడమే. ఎందుకంటే మనం చూసే విషయంలో కానీ, అనుభవించే విషయంలోనూ కానీ అవన్నీ ఆత్మ సంబంధమైనవి. ఫిజికల్గా అయితే, భౌతికంగా అయితే కనబడేటివి. అందుకని భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో ఏమన్నాడంటే, బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము శక్తి నొందును, వృద్ధి నొందును అన్నాడు. కనుక మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను. కనుక మన ఆత్మీయ జీవితము మునుపటి కంటే అధికమైన మేలులు, అధికమైన దీవెనలు, అధికమైన అభివృద్ధిని కలిగించే దేవుడు. మరి అప్పుడే చేయవచ్చు కదా దేవుడు, అప్పుడెందుకు బ్రేక్అవుట్ చేసిండు అంటే, దేవుడు అన్ని విషయాలు, అన్ని ఆశీర్వాదాలు, అన్ని మేలులు, అన్ని సహాయాలు ఒకేసారి తీసుకొచ్చి మూటగట్టినట్టు దేవుడు మనకు ఇవ్వడు. ఒక్కొక్క పరిస్థితిలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఒక పాట నేర్పిస్తాడు. మనందరికీ తెలుసు కదా, ఇస్సాకు క్రమక్రమంగా ఆయన ఆశీర్వదించిండు, క్రమక్రమంగా అతన్ని అభివృద్ధి పరిచిండు, ఆయనని వృద్ధిలోకి తీసుకొచ్చిండు. కనుక మీ ఆత్మీయ జీవితము, మా ఆత్మీయ జీవితం, మనందరి జీవితంలో కూడా
దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చినట్లు మన పరిస్థితుల మీద కాకుండా, మనకున్న ప్రతికూలమైన పరిస్థితుల మీద కాకుండా, అలాగే మనపైన మనము దృష్టి పెట్టకుండా అన్ని కార్యాలు చేసే ఆ దేవాది దేవుని మీద దృష్టి పెడదాం. ఈ వాక్యం మీద లేదా ఈ వాగ్దానం మీద దృష్టి పెట్టి ఆ వాగ్దానంను మనం అందరం సొంతం చేసుకొని ఆ వాగ్దాన ఫలం పొందుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మునుపటి కంటే అధికమైన మేలులు కలిగించే దేవుడు, అధికమైన అభివృద్ధిని కలిగజేయవాడు, అధికమైన ఆత్మీయ స్థితిలోనికి తీసుకెళ్ళవాడు కనుక నాయన, నీ మాటలో ఎంతో సృజనాత్మకమైన శక్తి దాగి ఉన్నది. వాటి నమ్ముటకును వాటి ప్రకారం నడుచుటకు మా అందరికీ సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.